కార్యకర్తలందరూ ఎవరు ఏమేం పనులు చేయాలి? మనకి ప్రధానం ఏమిటి? ఇంత కార్యక్రమాన్ని చేయాలంటే యాగాలకు సంబంధించి చూడాలి. రోజు 10,000 మందికి తక్కువ లేకుండా, ఆ పైన 25 వచ్చినా 40 వచ్చినా 50,000 మంది వచ్చినా అందరికీ అవసరమైనటువంటి భోజనం, ఉదయం లేచినప్పుడు టీ కాఫీల దగ్గర నుంచి మొదలుపెట్టి, పలహారాల దగ్గర నుంచి మొదలుపెట్టి, భోజనాల నుంచి మొదలుపెట్టి, 4ంటికి వాళ్ళు తినడానికి అవసరమయ్యే స్నాక్స్ నుంచి మొదలుపెట్టి, రాత్రిపూట భోజనాలు పలహారాల దాకా కూడా అందరూ తృప్తిగా చేసి శంకర్లని ఇట్లా శారీరకంగా, వాచికంగా, మానసికంగా 3 రకాలుగా అర్చన చేసుకున్నాము అన్నంత వైభవంగా ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రసాదం అక్కడ లభించాలి. అన్ని రకాలుగా ఆ ప్రసాదం లభించేట్టుగా ఏర్పాట్లన్నీ చేయడానికి మన సంస్థ నుంచి ఏర్పాట్లైనాయి. సరే, మరి ఇంతమంది రోజు 10 నుంచి 10,000 నుంచి 25, 40, 50 ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు చెయ్యాలి అంటే ఎంతమంది కార్యకర్తలు అందులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది? చాలామంది కార్యకర్తలు, ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోదు. కార్యకర్తలే వేలల్లో ఉండాలి. కాబట్టి వేలల్లో ఉండాల్సిన కార్యకర్తలకి ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్లే చాలామంది గ్రూపులకి రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. కాబట్టి ఇవాళ గుజరాతీ కమ్యూనిటీ చాలామంది రావాలి. వాళ్ళు చిన్న హడావుడి వల్ల వాళ్ళు చాలామంది వాళ్ళ ఫంక్షన్స్ వల్ల దగ్గర నాకు తెలిసి 400-500 మంది దాకా తగ్గారు ఇవాళ రావాల్సిన వాళ్ళల్లో. అయితే అందరూ పనిచేస్తున్నారు, వీళ్ళందరూ రాబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి పద్మావతి గారు కనిపిస్తున్నారు, లేదు సుధాస్వామి గారు ఉన్నారు, అనంతలక్ష్మమ్మ గారు ఉన్నారు, రమాదేవి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు, మా మారుతి ఇందిర గారు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అనేక మంది కార్యకర్తల్ని, మా మోతీనగర్ నుంచి వచ్చినటువంటి దేవాలయం దగ్గర నుంచి కార్యకర్తలు, శృంగేరి పీఠానికి సంబంధించిన అన్ని క్షేత్రాల నుంచి కార్యకర్తలు, మా చంద్రశేఖర్ రెడ్డి గారు అమృతవర్షిణి నుంచి కార్యకర్తలు, ఇట్లా అనేక మంది ఋషిపీఠం కార్యకర్తలు, ఋషిపీఠం నుంచి కూడా అందరూ రాబోతున్నారు. కార్యకర్తలు అందరూ ఇందులో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇట్లా అనేక మంది ఈ కార్యక్రమంలో దగ్గర ఉండి, దీంతో పాటు విశేషం ఏంటంటే జ్యోతిష్యులు దగ్గర ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి జ్యోతిష్యులే వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. కాబట్టి ఓ పక్కన హోమాలు, జ్యోతిష్యాలు, అన్ని ఈ విభాగం ఆ విభాగం అని లేదు. అందరూ కూడా మన పండగ, శంకరుడు మనకెంత చేశాడో అని ఒక్కసారి ఆలోచిస్తే ఏ తెగలోకి వెళ్ళినా, ఏ సెక్టులోకి వెళ్ళినా శంకరుడు ఉంటాడు. శంకరుడు లేని భారతదేశం లేదండి. ప్రతి చోట ఆదిశంకరుడి యొక్క ప్రజెన్స్ మనకు కనిపిస్తుంది. మీరు గుళ్ళకి వెళ్ళండి, రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, ఆదిశంకరులే ఈ భారతదేశాన్ని ఎలా తీసుకొని సుప్రతిష్ఠితం చేశారు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చరిత్ర కొద్దిగా చదివినా కూడా 32 ఏళ్లలో ఎలా చేశాడు ఈ దక్షిణామూర్తి స్వరూపుడు కాబట్టే చేశాడు, లేక చేయలేడు అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యవర్గ సభ్య కమిటీలు ఎవరు దేనికి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుందాము అనేదానికి ఎన్ని కమిటీలు వేస్తున్నాము, ఎలా వేస్తాము, దీనికి దాదాపు బడ్జెట్ కూడా 3.5 కోట్ల దాకా ఉంది. విశేషం ఏంటి అంటే 2వ తారీఖు నాడు లలితా సహస్రనామం లక్షగళార్చన, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అంతమంది కూడా లక్షగళార్చనకి రాబోతున్నారు. ఇప్పటికి పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళే వేలల్లో వచ్చేశారు. చాలామంది పేర్లు నమోదు చేసుకున్నారు, ఇంకా చేసుకుంటున్నారు. ప్రతిరోజు కొత్తగా పేర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి ఒక 20,000 25,000 మందో దాటిపోయారు నమోదు చేసుకునేవాళ్ళు. ఇంకా నమోదు చేసుకుంటున్నారు చాలామంది. ఇంకా ఇది టీవీ ఛానల్స్లో వీటిల్లో మనం చెప్పలేదు. యూట్యూబ్ ఛానల్ నుంచి హెచ్డి టీవీ అని, ఆ తర్వాత 1,00,000 కనకధారాస్తవం, ఎంతమంది కనకధారాస్తవం చేయగలరో యావత్ భారతదేశంలో లేదు విదేశాల్లో అయినా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంతమందితోటి కనకధారాస్తవం చేయించాలి అని. అలాగే అది అయిపోయిన తర్వాత సౌందర్యలహరి 8వ తారీఖు నాడు 1,00,000 మంది దాకా సౌందర్యలహరి ఉంటుంది. ఆ సౌందర్యలహరి గళార్చన ఇప్పటికే లక్షల మందికి దాటిపోయి చేరిపోయింది. అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ కాకినాడ, ఆదిలాబాద్ నుంచి రకరకాల ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండి లక్షగళార్చన చేస్తాము అని వస్తున్నటువంటి ఫోన్లే మా శంకరమఠంలో నిత్యం హడావుడిగా ఉండేని ఫోన్లు వస్తున్నాయి. అలాగే మా నగేష్ గారు కూడా నిత్యం ఆ ఫోన్లు తీసుకొని ఆ హడావుడిలో ఉంటున్నారు. కాబట్టి చాలా ఫోన్లు వస్తున్నాయండి దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటిది. ఇప్పటికే అనేక లక్షల మంది హృదయాల్లో ఎప్పుడు శంకర జయంతి అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అది అయిపోయిన తర్వాత చివరికి 12వ తారీఖు నాడు మనకి శివుడికి కేశవుడికి అభేదము, శంకర సిద్ధాంతము
ఏ భగవంతుడైనా సరే, వైదిక ధర్మానికి సంబంధించిన ఏ దేవతనైనా నువ్వు కొలిచేటటువంటి విధానం ఉంది. కానీ నువ్వు కొలుస్తున్నటువంటి వైదిక దేవత సర్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సాకారంగా నీ పని తీర్చడానికి ఈ రూపంలో ఉంది. కాబట్టి మనకు అభేదమైనటువంటి ఇది. కాబట్టి విష్ణు సహస్రనామంతో ఆ రోజు లక్ష్మీనారాయణ హవనంతో శంకర జయంతి ఉత్సవాలని 12వ తారీఖు నాడు మనం ముగించుకోబోతున్నాము. కాబట్టి 2 నుంచి 12. ఇప్పుడు దీనికి వెయ్యాల్సినటువంటి కమిటీలు ఏంటి, ఎలాంటి వాళ్ళు ఈ కమిటీల్లో ఉండాలి, ఇంకా ఇక్కడ కమిటీలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించేటటువంటి వాళ్ళు అందరూ కూడా దాని మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్లే. కాబట్టి చాలా విశేషంగా కమిటీలు ఎలా నిర్వహించుకోవాలి అనేది కూడా ఒకటి చేస్తూ ఉన్నాం. అయ్యా 100 క్వింటాళ్ల బియ్యం, 100 కిలోలు కాదు, 100 క్వింటాళ్ల బియ్యం దీనికి అవసరమైన భోజనానికి ఖర్చుకి నేను ఇచ్చేస్తున్నాను. 1,00,000 రూపాయల డొనేషను. ఆ పైన 100 క్వింటాళ్ల మీద కూడా మీకు ఏదైనా బియ్యం పడితే నేను ఆ బియ్యాన్ని ఇవ్వడానికి సంసిద్ధము అని ప్రప్రథమంగా డిక్లేర్ చేశారు. అయ్యా ఒక్కసారి లేచి నుంచి గట్టిగా మన కరతాళ ధ్వనులతో. ఎందుకంటే అండి, దాతలు లేకపోతే, అందరి యొక్క చేయూత లేకపోతే ఏ కార్యక్రమము చేయలేము. కలవు సంఘే శక్తి అన్నారు. సంఘముగా ఉంటేనే ఇది శక్తి. ఇంకొక విషయము, ఇటు వారు చెప్తూ ఉన్న సమయంలోనే మా పద్మావతి గారు ఋత్విక్కులైతేనేంటి, వచ్చేటటువంటి పండితులైతేనేంటి, పండితుల యొక్క భార్యలు ఋత్విక్కుల యొక్క శ్రీమతి సమేతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి ధోవతులు, చీరలు, బ్లౌజ్ పీసులు ఇత్యాదులన్నీ కూడా నేను మా సంస్థ, మా పక్షము తరఫున అందజేస్తాను అని చెప్పారు. ఒక్కసారి అమ్మ గట్టిగా తెలుసుంటే. తర్వాత నాకు ఫోన్లోనే పోయినసారి వచ్చినప్పుడే ఆయన కాగితం రాసిచ్చారు. ఆ కాగితం నేను చూడలేదు. శంకరాచార్య ఆదిశంకర భక్త సమాజము అనే పేరు మీ భక్త మండలి, ఆదిశంకరాచార్య భక్త మండలి అని ఎప్పటి నుంచో వాళ్ళు శంకర జయంతి ఉత్సవాలు, కూకట్పల్లిలో శంకరాచార్యులు వారి విగ్రహం పెట్టుకొని శంకర జయంతి ఉత్సవాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మా మండలి తరఫున ఈ శంకర జయంతికి ఒక 50,000 రూపాయలు మేము ఇస్తున్నాము అని కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే మొన్న సుధాకర్ గుప్తా గారు దగ్గర ఒక 100 కిలోల నెయ్యి, ఆవు నెయ్యి, దీనికి అయ్యేటటువంటిది ఎంతండి, 200 కిలోల నెయ్యి, 100 కిలోల నువ్వుల నూనె, ఇది ఎంత ఖర్చు అయినా ఇది మొత్తం నేను ఇస్తాను అని చెప్పి యజ్ఞానికి అవసరమైనటువంటిది. అన్నిటికంటే విశేషము మన మోతీనగర్ శంకర మఠం నుంచి, అయ్యా ఒక్కసారి లేచి నిల్చుంటే, శంకర మఠం పక్షాన 1,00,000 రూపాయలు దానికి అయ్యేటువంటి ద్రవ్యము మేము ఇస్తాము అని వారు చెప్పడం జరిగింది. ఇలా అనేక మంది చేయూతనిస్తూ, ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటిది చెప్పాల్సినటువంటి పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వారు కమిటీ మొదలు పెడతా అన్నారు. కాబట్టి ముందు దాతని తలుచుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. ఏ కమిటీకైనా ముందు దాతనే తలుచుకోవాలి. కాబట్టి ముందు వాళ్ళని ఒకసారి తలుచుకొని ఆ తర్వాత మైకు నేను సతీష్ గారికి అందిస్తున్నాను. రిసెప్షన్ కమిటీ అండి. రిసెప్షన్ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీలు, ధర్మాచార్యులు అంటే పీఠాధిపతులు, వీరందరినీ ఆహ్వానించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ధర్మాచార్యులకు ఒక కమిటీ, సబ్ కమిటీ. పండితులకి సబ్ కమిటీ. పండితులు అంటే మన ఋత్విక్కులు, ప్రవచనకర్తలు, వేద పండితులు, వీళ్ళందరికీ రిసెప్షన్ కమిటీ. 3 విఐపీస్ రిసెప్షన్ కమిటీ. మనకి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, బండి సంజయ్ గారు వస్తున్నారు. సో వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి గవర్నర్ గారు వస్తున్నారు. సో విఐపీస్ రిసెప్షన్ కమిటీ. తర్వాత డోనర్స్కి రిసెప్షన్ కమిటీ. భక్తులు ఈ పారాయణం చేయడానికి వస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి రిసెప్షన్ కమిటీ. దెన్ జనరల్ పబ్లిక్ రిసెప్షన్ కమిటీ. అందులోనే ట్రాన్స్పోర్ట్ కమిటీ, ఫెలిసిటేషన్ కమిటీ. తర్వాత ఇన్విటేషన్స్ కమిటీ. ఇన్విటేషన్స్ కమిటీ కూడా ప్రస్తుతానికి దాన్ని డివైడ్ చేసింది సబ్ కమిటీలు. ధర్మాచార్యుల ఇన్విటేషన్ కమిటీ, పండితులకి ఇన్విటేషన్ కమిటీ, విఐపీలకి ఇన్విటేషన్ కమిటీ. ఆ తర్వాత
ఫుడ్ కమిటీ. ఫుడ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ కమిటీ, స్టోర్ కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీ, ఋత్వికులకి భోజనాదుల కమిటీ, కిచెన్ కమిటీ అండ్ క్లీనింగ్ కమిటీ. ఆ తర్వాత ఫైనాన్స్ కమిటీ. ఫైనాన్స్ కమిటీలో సబ్ కమిటీలు డొనేషన్స్ కమిటీ, స్పాన్సర్షిప్ కమిటీ, సెంట్రల్ స్టోర్ కమిటీ. అంటే ఇందాక చెప్పింది ఓన్లీ ఫుడ్ వరకు స్టోర్, ఇది సెంట్రల్ స్టోర్, మొత్తం అన్ని ఐటమ్స్కి స్టోర్. దెన్ యాగా కమిటీ. యాగాల కమిటీలో ఋత్వికల్ కమిటీ ఒకటి, యాగశాల కన్స్ట్రక్షన్ కమిటీ. దెన్ లాజిస్టిక్స్ కమిటీ. ప్రచార కమిటీ. ప్రచార కమిటీలో సబ్ కమిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, హోర్డింగ్స్, ఎఫ్ఎం రేడియో అండ్ పబ్లిక్ గ్యాదరింగ్. అది కాకుండా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిటీ ఒకటి. ప్రింట్ మీడియా పెట్టండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, హోర్డింగ్స్, ఎఫ్ఎం రేడియో, పబ్లిక్ గ్యాదరింగ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. తర్వాత గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ అండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం గ్రౌండ్ క్లీనింగ్ నుంచి ఎక్కడెక్కడ ఏది ఉండాలి, ఎవరెవరికి దారులు ఎటు ఉండాలి, ఎన్ని గేట్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ. శృంగేరి పీఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శ్రీచరణములకు, అలాగే శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి శ్రీచరణములకు అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. ఒక మహాయజ్ఞాన్ని ఆచార్యులు మనకిచ్చారు. తల్లులు ముఖ్యంగా దీనికి ఇంత చక్కటి ప్రోత్సాహం వస్తుందంటే తల్లుల వల్లనే. వారే దీనికి వెన్నెముక. మొన్నొకరోజు గత ఆదివారం నాడే మనం మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఏదో చూద్దాంలేని 1 కోటి రూపాయలు ఖర్చు వస్తుండొచ్చండి అన్నాను. అమ్మ అనంతలక్ష్మి గారు ఎలాగండి 1 కోటి రూపాయలు ఏమవుతుందండి, ఏ 3, 4, 5 అవుతుంది అన్నారు. నేనే 4, 5 అంటే వాళ్ళు ఎక్కడ జడుచుకుంటారు అనుకున్నాను, కానీ నన్ను భయపెట్టేంతగా వాళ్ళు చెప్పారు. నిన్న మేము ఒక చిన్న మీటింగ్ చేసుకుంటుంటే మా మూర్తి గారు అన్నారు, అయ్యా రోజు ఎంతమందికి మనము భోజనాలు ఏర్పాటు చేద్దాము అంటే, వీరన్నారు మొట్టమొదటి రోజే 2వ తేదీ నాడే 15,000కు తగ్గదండి అన్నారు. మొదటి రోజే అంటే మొదటి రోజే 10-15,000 మందికి మనం అంచనా వేసుకుంటూ వెళితే చివరిలో వచ్చేసరికి 1,00,000 మందికి కూడా మించవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ మనం చేసుకోవాలి. ఎక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరిది. నేను ఈ టీంలో ఉన్నాను, నాకు అది తెలియదు, ఆ టీంలో ఉన్నాను, ఇది తెలియదని కాదు. ఎవరు ఏ టీంలో ఉన్నా, ఎవరికి ఏది అవసరం ఉంటే ఆ టీం వాళ్ళెవరికో వాళ్ళకు అనుసంధానం చేయాలి. ఒక భోజనం వాళ్ళు ఉన్నారు, పూజ వాళ్ళు ఉన్నారు. పూజ వాళ్ళు వచ్చి అయ్యా భోజనం ఎక్కడ అంటే నాకైతే తెలియదు అనొద్దు. అక్కడ ఎవరున్నారో వాళ్ళకి ఆ ఏర్పాటు ఇచ్చి వాళ్ళని పంపించే విధానాన్ని మనం పాటించాలి. వచ్చిన ప్రతి భక్తుడు చాలా సంతృప్తికరంగా వెళ్ళేట్టుగా చూడవలసిన బాధ్యత మనందరిది ఉంది. అందుకనే ఇన్ని కమిటీలు వేసుకుంటున్నాం. ప్రతి దానికి చెప్పులు పెట్టే దగ్గర కూడా పాదరక్షలకు కూడా ఒక కమిటీ. ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి మజ్జిగ అందజేయడం జరుగుతూనే ఉంటుంది. దానికి ఒక కౌంటర్స్. ఎక్కడ కూడా దేనికి ఎక్కడైనా లోటుపాటు అనిపిస్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి మనందరం కూడా దాంట్లో ముఖ్యులమే. ఇందులో ఒకరికి హెడ్ చేశారంటే వారేదో గొప్ప, మిగతా వాళ్ళు కాదు అనడానికి లేదు. కానీ ఇప్పుడు వేళ్ళున్నా చెయ్యి ఉండాలి కదా. అట్లా దాంట్లో ఒకరిని ముఖ్యులను చేస్తున్నామంటే ఆ సమన్వయపరచడానికే తప్పిస్తే ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోవడానికి ఎట్టి ఆలోచన ఉండదు. కానీ క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. ఎవరిని ఏ కమిటీలో ఉంచారో ఆ కమిటీలోనే ఉండాలి. రెండవది, ఇప్పుడు ఇది మనకు ఉదయం 5 నుంచి 9, 9:30, 10 వరకు యజ్ఞశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత ప్రసాదాలు, మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు.
ఏ కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఉండగలుగుతారో ఆ వివరాలు, లేదు ఈ కార్యకర్తలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటారు, వీళ్ళు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉంటారు, ఆ వివరాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ 11 రోజులు, ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, అంటే సుమారు 15 రోజులు. సామాన్యంగా అందరికి కూడా 15 రోజులు అవకాశం ఉంటుంది, ఉండదు, ఉంటే మంచిదే. లేని వాళ్ళు మేము ఉదయం పూట వస్తాం, మేము సాయంత్రం పూట వస్తాం అనే విషయాన్ని మనం వివరించాలి. దానికి సంబంధించిన యాప్ సతీష్ గారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు రేపో దాన్ని పెట్టడం జరుగుతుంది. అందులో ఎవరికి వాళ్ళు పెట్టుకున్నా అది ఏ కమిటీలోకి వస్తారు, దాని హెడ్ ఎవరు అనే వివరాలను కూడా వారు ఇస్తారు. అందులో అంటే నేను ఒక భోజనాల్లో చేయదలుచుకుంటాను, ప్రసాదాల్లో, ఆ ప్రసాదాల హెడ్ పేరు ఉంటుంది, వారి అండర్లోకి వీళ్ళందరూ వస్తారు. అట్లాగే మన యాగశాలలో ఉంటుంది. నేను యాగశాలలో పనిచేయదలుచుకున్నాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాగశాల. అది తెలుగు ఇంగ్లీష్లో 2 విధాలుగా ఉంటుంది. ఆ యాగశాలలో వచ్చినప్పుడు ఆ హెడ్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు అనేది మెన్షన్ చేసి ఉంటుంది. వాళ్ళ అండర్లో పనిచేయాలి. ఇలా మనం అన్ని విధులను చక్కగా నిర్వహించుకుంటే రేపు ఇది ఎవ్వరికి కూడా భారంగా కాదు, ఆనందంగా హాయిగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ మనకు సుమారు మేము తెలుసుకున్నాం 2300 నుంచి 2500 రూపాయలకు దేశీ ఆవు నెయ్యి మనకు లభిస్తుంది. ఎక్కడ రాజస్థాన్ నుంచి తెప్పిస్తే మనకు సుమారు ఒక 500 నుంచి 1000 కేజీల నెయ్యి పడుతుంది. ధర్మాచార్యుల కమిటీ, రిసెప్షన్ కమిటీ, అలాగే ఫుడ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, యాగశాల కమిటీ ఇవన్నీ ఉన్నాయి. వాటి కింద ఏవేవి మళ్ళీ వస్తాయి, ఉపశాఖలు అనేది కూడా ఉంది. దీనికి చాలా తర్జన భర్జనలు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. ఒకరోజు యాగంలో పాల్గొనే వాళ్లకు ఉదయాస్తమానం జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరికీ సౌకర్యంగా ఉండేట్టుగా 2116 రూపాయలు పెట్టడం జరిగింది. ఒక రోజుకు వాళ్లకు అందులో కూర్చున్న వాళ్ళకు కంకణధారణ చేయడము, వాళ్ళ గోత్రనామాలతో సంకల్పం చేయించడము, ఇవన్నీ కూడా ఉంటుంది. 2116 రూపాయలు. అయ్యా, దంపతులు ఎంతమంది వచ్చినా కూర్చునే వసతులు మనం ఏర్పాటు చేస్తాం. దానికి హోమగుండం చుట్టూ ఉండదు, హోమగుండంలో యజ్ఞాచార్యులు ఉంటారు, దాని తర్వాత వేరే పక్కకు ఉంటుంది. అయ్యా, అది అక్కడ ప్లేస్ను చూసి అక్కడ పరిస్థితిని బట్టి ఎక్కడ కూర్చోబెడితే ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి వారి దగ్గర చేసిన దాంట్లో 1008 కుండాలు కాబట్టి చాలా విశాలంగా కావాల్సి వచ్చింది. ఇక్కడ చేసేది 25 కుండాలు ఉంటుంది, 27 కుండాలు కాబట్టి అది ఆ యజ్ఞానికి సంబంధించిన వాళ్ళు దాని రూపకల్పన ఎట్లా చేస్తారో చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంకల్పం చేసుకోవడానికి అవన్నీ చేయించడానికి ఆ పక్కన పెడతాం. దానికి ఒక రోజుకు 2116. 10 రోజులకు అన్ని యాగాలకు కలిపి 5116. అన్ని పూజలు కూడా. అలాగే సహస్ర చండీ యాగం రోజు దానికి 6116. ఇక సహస్ర చండీ యాగము అన్ని యాగాలకు కలిపి 10,116. దీనికి సంబంధించిన ప్యాంప్లెట్స్ వస్తాయి, ప్రత్యేకించి ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అవన్నీ వివరాలతో సంబంధించిన ప్యాంప్లెట్స్ అందరికి పడుతుంది. ఒక రోజుకు స్పాన్సర్షిప్ అయితే 8వ తేదీ నాటి కొరకు ఆ రోజు సౌందర్య లహరి లక్షగళార్చన ఉంటుంది. ఆ రోజు మొత్తం వారు స్పాన్సర్గా ఉంటారు. 5,11,000 రూపాయలు. శంకర జయంతి 6వ తేదీ నాడు ఆ రోజు ఎంటైర్ డే స్పాన్సర్షిప్ 5,11,000. 12వ తేదీ నాడు పూర్ణాహుతి, ఆ రోజు స్పాన్సర్షిప్ కూడా 5,11,000. ఎంతమందైనా ఉండొచ్చమ్మా, ఒక్కరే ఉండాలని లేదు. ఆ రోజుకు 4 ఇవ్వదలుచుకుంటే 4 ఇవ్వచ్చు,
ఒక్కరే వచ్చారా, ఒక్కరే ఉంటారు. ఆ రోజులో ఎవరు రాలేదు, వాళ్ళ అదృష్టం. ఎంతమంది అయినా రావచ్చు. మిగతా రోజులైతే అంటే 6వ తేదీ, 8వ తేదీ, 12వ తేదీ ముఖ్యమైన తేదీలు కాబట్టి, ఇవి కాకుండా మిగతా రోజులకైతే, ఆ మిగతా 9 రోజులకైతే 2,51,000 ఒక రోజుకు దాని స్పాన్సర్షిప్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉదాహరణకు వీరున్నారు, ఒక 100 క్వింటాల బియ్యము, ₹1,00,000 ఇస్తున్నారు. మళ్ళీ వారి తరపున ఇంకా ఎంత బియ్యం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తానని తమకు తాముగా ముందుగా వచ్చారు. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞంలో వాళ్ళందరినీ ముందర కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇది మనకు అందరికీ తెలిసి ఉండాలి. ఆ మెయిన్ స్పాన్సర్స్ అందరినీ ముందర కూర్చోబెడతారు. ఆ తర్వాత 5,000 ఇచ్చిన వాళ్ళను, 2,000 ఇచ్చిన వాళ్ళను ఆ ప్రకారంగా అందులో కూర్చోబెట్టడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళ పిల్లలను కూడా తీసుకొస్తారు. అవకాశం ఉండి అట్లుంటే వాళ్ళను కూడా అక్కడ కూర్చోబెడతాం. ఇప్పుడు 9 రోజుల కొరకు ఒక్కరే రాలేరు, ఆ పాస్ ఇవ్వడం జరుగుతుంది. వారు వచ్చినా రాకున్నా వారి గోత్రనామాలు అవన్నీ చదవడం జరుగుతుంది. వారి తరపు నుంచి ఇంకెవరైనా వాళ్ళ పిల్లలు ఒకరోజు, వాళ్ళ మనవడు ఒకరోజు అలా కూడా వచ్చి అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా చివరి రోజు వీళ్ళందరికీ ప్రశంసా పత్రాలు, సన్మానం చేయడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సంస్థ ద్వారా. అన్నదానానికి ఒక రోజుకు అంటే ఇప్పుడు మనము చూస్తే 25 నుంచి 30-40 లక్షల రూపాయలు ఒక రోజు అన్నదానానికి సుమారుగా ఖర్చు అవుతుంది. అయినా అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక రోజుకు 5,11,000 రూపాయలు పెట్టారు. ఉదయము, సాయంత్రము, టిఫిన్ అన్నీ కలిపి. ఒక పూటకి ఇవ్వదలుచుకున్న వాళ్లకు 2,51,000. ఏ స్వామీజీ అయినా, వారికి సంప్రదాయంతో లేదు, ఏ స్వామీజీ అయినా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా వారు ముందడుగు వేసి తీసుకొని వెళ్తారు. అది గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గరైనా, లేదు కంచివారి దగ్గరైనా, శృంగేరి జగద్గురువుల దగ్గరైనా, జిఆర్ స్వామి వారి దగ్గరైనా, సుబుధేంద్ర తీర్థ స్వామి వారి మధ్వ సంప్రదాయానికి అసలు ఎక్కడైనా సరే సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమం ఉంది అంటే మొట్టమొదట యతీశ్వర్లకి నాలుకలాగా ఉండేవారు రమేష్ గుప్తా గారు. ఎందుకంటే నిర్వహణలో అంత సమర్థత ఉంది. ఎవరెవరిని కలవాలి, ఎన్ని అంగాల్ని మనం తీసుకురావాలి, ఇదంతా బాగా అనుభవం ఉండి ఆర్థికంగా అయినా, పారమార్థికంగా అయినా, వ్యావహారికంగా అయినా చేయగలిగినటువంటి దక్షులు. తర్వాత ఒక్కసారి సాయిబాబు గారు ఒకసారి లేచి నిల్చోండి, ఒక్కసారి లేచి నిల్చోండి. వారిది జయదర్శిని అని అద్భుతంగా 400 ఎకరాల్లో చాలా విశేషమైన వెంచర్ మేడ్చల్ దగ్గర వేస్తూ ఉన్నారు. అది వేసేసారు ఆల్మోస్ట్ వెంచర్ అంతా. అక్కడ వారు ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టారండి. లోపలికి గనక మనం వెళ్ళాము అంటే అలా ఒకసారి నిశ్చేష్టులమై చూడాలి, అంత వైభవంగా ఆ విభూతి అక్కడ కనిపిస్తుంది. శృంగేరి పీఠానికి సంబంధించిన క్షేత్రం అది. నిజంగా ఒకసారి గట్టిగా మన కరతాళధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. అయితే ఏ గోపీకృష్ణ గారైతే అక్కడ చేయించారో, లేదు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అయుత చండీ ప్రయుత చండీలు చేసినా ప్రధానంగా చేయిస్తారో, వారు శృంగేరి జగద్గురువుల దగ్గర చిన్నప్పటి నుంచి చదివి అక్కడ చూసి నేర్చుకున్నవారు. వారి ఆధీనంలోనే శృంగేరి సంప్రదాయం ప్రకారము ఇక్కడ మనకి నిర్వహించుకోబోతున్నాం. ఇవాళ్ళే అష్టకాల రామ్మోహన్ రావు గారు కూడా పూర్తిగా నేను ఎక్కడ ఏది ఉన్నా చూస్తా అంటే అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చాలా మంది రాలేదు కానీ వస్తున్నారు. అందరూ కూడా దీని వెనకాల నిల్చొని ఇది మాది అని, తర్వాత దీంట్లో ప్రధానమైనటువంటిది నిజంగా ఒకసారి కరతాళ ధ్వనులు మా కృష్ణారావు గారికి ఇవ్వాలి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి పనిలో వారు అలా కూర్చొని నిశితంగా చూస్తున్నారు. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని లేదు. అన్ని చోట్ల అన్ని రకాలైనటువంటి వ్యక్తులు బయటికి కనిపించకుండా చాలా పెద్ద వ్యవస్థగా ఉంది. మనం ఎంత చక్కగా కార్యకర్తలుగా ఉండి నిర్వహించుకోగలము అనేది ప్రధానము. తర్వాత ఆర్థికమైనటువంటిది ఎవరైనా ముఖ్యులు మనకు తెలిసినా, పెద్దలు తెలిసినా వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిస్తాం. ఇప్పుడు కరుణాకర్ సుగ్గుణ గారు ఒకసారి లేచి నిల్చుంటే వారు దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటారు. కళ్యాణ్ గారు, కరుణాకర్ సుగ్గుణ గారు ఇవాళ క్రైస్తవాన్ని ఎక్కడికక్కడ చీల్చి చెండాడి శివశక్తి అనేటటువంటి సంస్థ పెట్టి అనేకమైనటువంటి ప్రశ్నలకి
సమాధానాలు చెప్తూ ఎదుటి వాళ్ళకి నోరు పడిపోయేటట్టుగా ఈ ధర్మం జోలికి రావాలి అంటే శివశక్తి ఉంది అని భయపడే స్థాయికి తీసుకెళ్లారు. గట్టిగా ఒకసారి నిజంగా